వెల్కమ్ బ్యాక్. మాజీ సీఎం జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. విదేశాల్లో ఉండి మాట్లాడుతున్నారని, ఇక్కడుండి మేమొస్తే అని వార్నింగ్ ఇస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. అందరికీ యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతారని హెచ్చరించారు. కాళ్లు విరిస్తే రౌడీలు దారికొస్తారని, మేము నిర్ణయం తీసుకుంటే మళ్లీ మీకు మాటలు రావని వార్నింగ్ ఇచ్చారు. గీత దాటి మాట్లాడితే చేతిలో గీతలు లేకుండా చేస్తామన్నారు. బాధ్యత మరిచి మాట్లాడితే సహించేది లేదని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ప్రత్యేకంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం పలు అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఆ స్థాయిలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే అధికారం పోయినప్పుడే వైసీపీ నాయకులు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారని కూడా ఆయన చాలా ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా విదేశాల్లో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తగా వహిస్తే మంచిదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ నుండి వార్నింగ్ ఇచ్చినటువంటి వారందరికీ కూడా ఏదైతే ఇటు యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ ఇస్తే అందరూ కూడా సెట్ అవుతారని కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చలు కొడతా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఇటు ఏదైతే ఇటు మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ప్రైవేటీకరణ జరుగుతుంది, అది కూటమి ప్రభుత్వం ఇటు అందరినీ కూడా మోసం చేస్తా ఉందని కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు, రౌడీలు కనుక ఎవరైనా పంపిస్తే వాళ్ళు కాళ్ళు వేసి కింద కూర్చోబెడతాం అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే చాలా స్పష్టంగా చెప్పారు, మేము నిర్ణయం తీసుకుంటే గనక మళ్ళీ మీకు మాటలు కూడా రావు, గీత దాటితే గనక చేతిలో గీతలు కూడా లేకుండా చేస్తారు. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గతంలో కూడా చెప్పారు. అదా పాతాళానికి ఏదైతే పవన్ కళ్యాణ్ తొక్కేస్తానని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ఏదైతే ఇటు 5 సంవత్సరాలు చేసినటువంటి పోరాటం కావచ్చు, ఆ తర్వాత అటు పార్టీలను తీసుకుని వచ్చి చేసినటువంటి వ్యూహం కావచ్చు, అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది నేను తలుచుకుంటే ఏం చేయగలమో కూడా వైఎస్ఆర్ నాయకులు విధంగా పవన్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మరి ఇది నిడదవోలుకి సంబంధించినటువంటి సభలో పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. దాదాపుగా 10 ఏళ్లు పార్టీ పెట్టి నేను ఎక్కడ కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. తను చాలా రకాలుగా విమర్శించారు. తాను కేవలం తాను రాష్ట్రానికి తగ్గి రాష్ట్రాన్ని గెలిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ నాయకులందరూ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని కూడా చాలా స్పష్టంగా అయితే చెప్పినటువంటి పరిస్థితి కనపడతా ఉంది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. నిడదవోలు సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీట్లు త్యాగం చేసిన విషయంపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు పార్టీ పెట్టి కూడా తాను వెనక్కి తగ్గానన్నారు. సీట్లు అమ్ముకున్నానని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల కోసమే సీట్లు తగ్గించుకున్నానని, తాను తగ్గి రాష్ట్రాన్ని పెంచానని అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పోరాడిన బూర్గుల పొట్టి శ్రీరాములు తనకు స్ఫూర్తి అన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడేవాడిని కాదు అన్నారు. అమరజీవి 10 సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి, సీట్ల విషయంలో తగ్గి, అందరి చేత తిట్లు తింటా, ఒకడు అమ్మేశానని ఒకడు, ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు, ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది
మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను, నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను, అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను. రాష్ట్రానికి మంచి జరగాలి, మీకు మంచి జరగాలని. నాకు స్వార్థమే లేదు. నాకు జీవితకాలం వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు జీవితంలో కలగనలా వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు. దట్టు ముఖ్యంగా మరి గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం పారే కాలం ఇది, నేల ఇది. ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఎవరు ఊహించున్నాం. 10 సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి, సీట్ల విషయంలో తగ్గి, అందరి చేత తిట్లు తింటా, ఒకడు అమ్మేశానని ఒకడు. ఇంకా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆలోచన చేసి జాతిపిత మొత్తం యావత్ దేశానికే మరి పితామహుడిగా నిలబడ్డ స్వాతంత్ర సమరయోధుడు, అహర్నిశలు